హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఈరోజైతే మరి కొండాపూర్ సమీపంలో బొటానికల్ గార్డెన్కి వచ్చానమాట. చాలా జంతువులు అవి ఉన్నాయి, చూస్తుండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, చూస్తుందాం. ముఖ్యంగా ఇదేంటే 2017లో నిర్మించారు ఇది బొటానికల్ గార్డెన్. 70 ఎకరాలు ఉంది మొత్తం పైన. చూస్తుండండి, ఇంకా ఇక్కడ లోపల చాలా జంతువులు ఉన్నాయి. ఓకే బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే మనం కొండాపూర్ బొటానికల్ గార్డెన్కి వచ్చాము. చూడండి, చాలా చాలా బాగున్నాయి, అందాలు సూపర్ ఉన్నాయి. చాలా ఎంజాయ్, ఈ ఫ్యామిలీతో అయితే రావచ్చు. చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ. చూస్తుంటే చాలా సూపర్ ఉంది. జంతువులు, చాలా జంతువులు ఉన్నాయి. చూస్తుండండి. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను, టికెట్ తీసుకుంటున్నాను. లోపలికి వెళ్ళి చూద్దాం. బాగుంది, చాలా చాలా బాగుంటుంది లోపల. చాలా సూపర్గా ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇది బొటానికల్ గార్డెన్ కొండాపూర్ సమీపంలో ఉందన్నమాట. ఇది చాలా చాలా జంతువులు ఉన్నాయి. చూస్తుండండి, చాలా బ్రహ్మాండంగా కట్టారు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా వచ్చారనమాట ఓపెనింగ్. చాలా సూపర్ ఉంది. ఇప్పుడైతే చూస్తుండండి, ఫ్యామిలీతో వస్తే చాలా బాగుంటుంది. చపాతీలు అవి తీసుకొని వస్తే బాగుంటుంది. ఎంట్రీ టికెట్ 50 రూపాయలు అనమాట. బాగుంది, చాలా బాగుంది. వెహికల్ అయితే బయట పెట్టాలి. చూస్తుండండి, చాలా చాలా సూపర్ ఉన్నది. అయితే ఫ్యామిలీతో వస్తే చాలా బాగుంటుంది. చూడండి ఎంత అందంగా ఉందో, చాలా చాలా అందంగా ఉంది. ప్రతి ఒక్క జంతువులను ఇక్కడ పెట్టారనమాట. చూడండి ఎంత సూపర్ ఉందో. వాకింగ్ చేయడానికి కూడా లోపల బాగానే ఉంటుంది అనమాట. ఇది ఎంట్రీ గేట్. నుంచి వచ్చాను, ఇప్పుడే టికెట్ తీసుకున్నా 50 రూపాయలు. చాలా సూపర్ ఉంది. ఇక్కడ బోర్డు అయితే పెట్టారు, జంతువులు ఏమేమి ఉన్నాయి అనేటివి ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఫ్యామిలీతో వస్తే చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంది. పిల్లలైతే ఆడుకోవడానికి బాగుంది. కనబడేది అయితే ఆశ్రమం. ఆశ్రమం కూడా కట్టారు, చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు అయితే ఆడుకోవడానికి చాలా చిన్నపిల్లలకు బాగుంది. ఇక్కడ ఏదైనా ఫ్యామిలీతో ఏమైనా చేసుకోవడానికి, ఆడుకోవడానికి అన్నిటికీ బాగున్నాయి. ఏదైనా చిన్న ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు. చాలా సూపర్ ఉందండి. ఎంత బాగుందో, చాలా చూడవలసిన కాపీలు అనమాట. చాలా బాగుంది. ఇక్కడ ప్రేమ జంటలు కూడా వస్తుంటారు అనమాట. వర్షం వస్తే కూడా కూర్చోడానికి కూడా చాలా బాగుంది. ఎంత అందంగా కట్టారు, చాలా సూపర్ ఉందన్నమాట. ఇక్కడైతే ముఖ్యంగా ప్రేమ జంటలు కూడా వస్తుంటారు, ఫ్యామిలీతో వస్తుంటారు, ప్రేమికులు కూడా వస్తుంటారు. ఎక్కువ శాతం సాయంత్రం పూట 4-5 గంటలకు వస్తూ ఉంటారు అనమాట. ఇక సాయంత్రం మరి 6-5 గంటలకు అయితే వాకింగ్ కూడా చాలా సూపర్ ఉంది. వాకింగ్ మొత్తం 7 ఇక్కడ మొత్తం తిరుగు. ఈ దారి అయితే వాకింగ్ అనమాట. సాయంత్రం పూట, ఉదయం అయితే వాకింగ్ చేయడానికి చాలా సూపర్ ఉంది. ఇక్కడ మొక్కల పేర్లు కూడా ఉన్నాయి చూడండి. దీని మీద ఏ చెట్లు ఉన్నాయి, దానిలో పేరు ఏంది అనేది కూడా ఇక్కడ బోర్డులు పెట్టారు, చెట్ల పేర్లు. మళ్ళీ లోపల కూడా పోవడానికి, వాకింగ్ చేయడానికి సపరేట్ ఉంది. ఇక్కడ జాలి ఉన్నది. ఇక్కడ లోపల కూడా వెళ్ళి వాకింగ్ చేయొచ్చు. చాలా సూపర్ ఉంది లోపల కూడా. జాబ్ చేసే వాళ్ళకు, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకు, సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళకు అందరికీ వాకింగ్ చేయడానికి అయితే సూపర్ ఉంది. ఇక్కడ బొటానికల్ గార్డెన్ వాడుకోవచ్చు ప్రతి ఒక్కరు. ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి, ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా బాగున్నాయి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇదల్లా చాలా సూపర్ ఉంది. ఇక్కడైతే మనకు ఒక నెమిలి అయితే కనబడుతూ ఉంది. చాలా బాగుంది నెమలి. ఇంత సూపర్ ఉంది చూడండి. మంచిగా 2 ఉన్నాయి, తల్లి పిల్ల 2 ఉన్నాయి. ఇక్కడ మంచి తిరుగులాడుతూ ఉన్నాయి, మేత తిరుగుతున్నాయి. వర్షం పడ్డది ఇప్పుడే సన్నగా. దాని కూతురు కూడా పోతుంది ఎంబడ. నెమిలీలు అయితే చాలా ఉన్నాయి ఇంట్లో అయితే. ఎంత మంచిగా ఆడుకుంటున్నావు చూడండి.